హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి టైలర్. ఈరోజు వచ్చేసి నేను ఒక న్యూ మోడల్ స్టిచ్చింగ్, న్యూ మోడల్ అంటే కాదు ఓల్డ్లోనే, కానీ మనం ఒక ఓల్డ్ శారీని ఎలా ట్రెండీగా మనం స్టిచ్ చేస్తామో చెప్తున్నాను అనమాట. ఫస్ట్ శారీ విషయానికి వస్తే, ఒక 10 years బ్యాక్ ఇలా శారీస్ తీసుకొని వర్క్ వేయించుకునేటోళ్ళు అప్పట్లో. ఇప్పుడు కూడా వేయించుకుంటున్నారు, కానీ అప్పట్లో ఎక్కువ వేయించుకునే వాళ్ళు అనమాట. చూడండి అలా సింపుల్గా వర్క్ వేయించారు, చాలా బాగున్నాయి. బ్లూ కలర్, గ్రీన్ కలర్స్తో వైట్ కలర్ శారీ మీద వర్క్ వేయించారనమాట. శారీ చాలా స్మూత్గా ఉంది. స్మూత్ కంటే చాలా రోజులు అయింది కాబట్టి శారీ అలా చింపుతుంటే చినుగుతుంది అనమాట, నేను కట్ చేయడానికి అవసరం లేకుండా. కానీ వాళ్ళు ఈ శారీ బాగుందనేసి స్టిచ్ చేయమని ఇచ్చారు, మనం ఏం చేయలేం. శారీ చాలా బాగుంది. మనం రిఫరెన్స్లో పెట్టాం కదా, సేమ్ రిఫరెన్స్లో ఉన్నట్టే స్టిచ్చింగ్ చేస్తాం. రిఫరెన్స్లో 3 layers ఉంది, మనం 2 layers పెట్టేస్తాం అన్నమాట. నెక్ కూడా సేమ్ ఉంటుంది, కానీ కొద్దిగా డిఫరెంట్గా పెడతాను నేను. వర్క్ చూడండి చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా పైన పఫ్ అయితే లేదు, నార్మల్గా హ్యాండ్స్ పెడతాను నేను దీనికి వచ్చేసి లైనింగ్ 4 meters పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను అనమాట. ఇలా కింద ఫ్రిల్స్ ఇలా నేను చిన్నగా సింపుల్గా డిజైన్ చేశాను అనమాట. కింద వర్క్ వచ్చేటట్లు బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి శారీలో ఒక ఫ్లవర్ బ్యాక్ సైడ్ నెక్ పైన పడేటట్టు ఒకటి నేను ఒక బంచ్ ఇక్కడ ఇచ్చేసాను అనమాట, సెట్ చేసుకున్నాను. అలానే నాడాలు కూడా టైట్ చేసుకోండి. వాళ్ళ ప్రకారం నేను బాడీ సైజెస్ అనమాట తీసుకుంది టైట్ అని. ఇది ఫ్రంట్ సైడ్ నెక్ చూడండి చాలా బాగుంది. వర్క్ వచ్చేసి ఇలా ఇప్పుడు ట్రెండింగ్గా వేసుకుంటున్నారు కదా, నేను ఇలా సైడ్కి వేసాను అనమాట. చాలా బాగా వచ్చేసింది నెక్. ప్రిన్సెస్ కటింగ్ పెట్టేశాను, చాలా బాగుంది. మీకు కూడా ఇలానే స్టిచ్చింగ్ కావాలంటే మెసేజ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. మీకు ఈ డ్రెస్ ఎలా టర్న్ అవుట్ అయిందో చూడాలంటే part 2 కోసం వెయిట్ చేయండి.